హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరైతే తమ్నైల్లో చూసినట్లుగానే ఈరోజు అయితే కొన్ని విషయాల గురించి మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. అయితే దానికంటే ముందు నేనైతే కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే, నేను ఆల్రెడీ వీడియోస్ చేసినా సరే కొంతమంది అయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలా, మెడికల్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే మనకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ సిచ్యువేషన్లో మనకి ఏమేమి అడుగుతారు, ఆ ప్రాసెస్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అందరూ ఒకసారి చెక్ చేసి మీకు కనుక వాటి మీద డౌట్స్ ఉన్నట్లయితే ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ, మెడికల్ సర్టిఫికేట్ కానీ, దాంతోపాటు ట్రైనింగ్ టైంలో జరిగే ప్రాసెస్ కానీ, అంటే మనకు జాబ్కి ఎలాగ సెలెక్ట్ అయ్యాము, మనం ఎక్కడ ట్రైనింగ్ అవుతుంది, ఆ వీడియోస్ అన్ని మీరు ఒకసారి చూడండి. మీకు అవి చూసాక కూడా క్లారిటీ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. బికాజ్ అడిగిన డౌట్సే మళ్ళీ మళ్ళీ అడిగితే నాకు కూడా టైం ఉండదు. కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకూడదు, నా టైం వేస్ట్ అవ్వకూడదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మనం ఇంకా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడైతే నేను 2 కేటగిరీస్ గురించి పర్టికులర్ గా చెప్పాలని అయితే అనుకుంటున్నాను. అవేంటంటే, ఫస్ట్ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే పిహెచ్ కేటగిరీ వాళ్ళ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. మీరైతే చాలా మంది జాబ్ రావాలి అనే ఆ యొక్క ఎంతూజియాసంతో మీరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా సరే నేను నార్త్ కి అప్లై చేసుకుంటాను, నార్త్ ఈస్ట్ కి అప్లై చేసుకుంటాను అని అయితే మీలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ ఇంట్రెస్ట్ బాగానే ఉంది, కానీ ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఆలోచించండి. అంటే కొంచెం లోవర్ గా హ్యాండిక్యాప్డ్ ఉన్నైతే పర్లేదు, కానీ కొంచెం ఎక్కువ మీరు ఫిజికల్లీ డిసేబుల్ అయినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. నన్ను ఇన్స్టాలో కూడా అడిగారు, అలాగే యూట్యూబ్ కామెంట్స్ లో కూడా మనకైతే ఒకసారి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోసం వీడియో చేయన్నా అని అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను, కానీ నా వీడియో కంటెంట్ కోసం అయితే అస్సలు కాదు. మీరైతే దయచేసి ఏదో సోది సుత్తి అని అయితే చెప్పకండి. మీరు ఏదైతే అడుగుతారో నేను అదే చేస్తున్నాను. సో నేను ఇప్పుడైతే ఈ మ్యాటర్లోకి వచ్చేస్తాను. మీరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ ఊర్లో ఉన్నట్లయితేనే మనకి ఒకళ్ళు సపోర్ట్ చేయడానికి ఉండాలి. కొంచెం లోవర్ డిజేబిలిటీ ఉన్నట్లయితే పర్లేదు, దే కెన్ మేనేజ్. కానీ కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో మీకు గనక డిజేబిలిటీ ఉన్నట్లయితే మన ఓన్ హోమ్ టౌన్లోనే మనకు ఎవరో ఒకళ్ళు సపోర్టివ్గా ఉండాలి. కానీ మీరైతే ఈ జాబ్ రావాలి అనే ఈ ఆలోచనలతో, ఈ థాట్స్తో మీరు ఏం ఆలోచిస్తున్నారు? నార్త్లోకి వెళ్ళిపోదాం, నార్త్లో అయితే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, మనకి రిజర్వేషన్ కూడా బాగుండి జాబ్ వస్తుంది అని అయితే మీరు అనుకుంటున్నారు. అప్ టు దట్ కరెక్టే, మీరు అనుకున్నది కరెక్టే. కానీ ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి ఆలోచించినట్లయితే, పోనీ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు మన తెలుగు వాళ్ళు కాబట్టి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడిది నార్త్, మనం ఎవరో కూడా పక్క వాళ్ళకి తెలియదు. మనం అలవాటు అయ్యే వరకు, మనం ఎప్పుడు అలవాటు అవుతామంటే అది మనం చెప్పలేము. మనకు అలొకేట్ అయిన బ్రాంచ్ ఆఫీస్ని బట్టి, అక్కడ ఉండే జనాల్ని బట్టి, అలాగే మన బిహేవియర్ని బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి, మన లాంగ్వేజ్ స్కిల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మనం నార్త్ స్టేట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అని అయితే మీరు అస్సలు అనుకోకండి. మన మీదే మనం డిపెండ్ అవ్వాలి, కానీ ఎవరో సపోర్ట్ చేస్తారు సో నేనైతే నార్త్లో అప్లై చేద్దాం అనే ఆలోచన మీరు తీసేయండి. మీరు ఎంపీ, ఛత్తీస్గఢ్ వరకు అయితే ఓకే. కొంతమంది అయితే యూపీకి అప్లై చేస్తాను, జార్ఖండ్కి అప్లై చేస్తాను, బీహార్కి, ఇంకొంతమంది అయితే ఇంకా దారుణం నాగాలాండ్లో, మణిపూర్లో అప్లై చేస్తాను అని అయితే అనుకుంటున్నారు. కానీ అదంతా కరెక్టే, జాబ్ వచ్చే ఛాన్సెస్ అక్కడ ఉన్నా సరే ఒకసారి రియాలిటీలో మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మీకు ఎవరు ఫుడ్ అక్కడ వండి పెడతారు? మీకు కనుక ఏమైనా అర్జెంటుగా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎవరు చెప్తారు? ఇంకొక ప్రజలు అయితే నాకు ఫిట్స్ ఉంది అని అయితే చెప్తున్నారు. సో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండానే మేము ఇక్కడ ఉంటుంటే మాకు ఎవ్వరు సపోర్ట్ చేయరు. ప్రతి పని మేమే చేసుకోవాలి. మాకు ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే ఇవన్నీ పనులు చేసుకునేసరికి దేవుడా ఏంటి ఇన్ని వర్క్స్ అనే ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది కొన్నిసార్లు. అలాంటిది మీరు అంత ప్రాబ్లమ్స్ ఉంచుకొని నాగాలాండ్, మణిపూర్లో, ఉత్తరాఖండ్లో, బీహార్లో అసలు ఎలా అప్లై చేయాలనుకుంటున్నారు? మీకున్న ధైర్యానికి నిజానికి సెల్యూట్ అనే చెప్పాలి. బట్ మీరు ఒకసారి రియాలిటీలోకి ఆలోచించి మీరైతే నార్త్ ఈస్టర్న్లో కానీ, లేదంటే మిడిల్ నార్త్లో కానీ అస్సలు అప్లై చేయకండి. ఈసారి కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో అప్లై చేసుకోండి. 1 by 1 మనకైతే కట్ ఆఫ్ తగ్గుతూనే ఉంటుంది. ఆ కట్ ఆఫ్ తగ్గే ప్రాసెస్లో అయినా మీకు ఆంధ్రాలో, తెలంగాణలో, లేదంటే ఛత్తీస్గఢ్లో, లేదంటే మధ్యప్రదేశ్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఈ 4 స్టేట్స్ తప్ప మీరు ఇంకెక్కడ కూడా అప్లై చేయొద్దు. అంటే నా పర్సనల్గా నేను మీకు ఇచ్చే సలహా అయితే ఇదే. లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను అప్లై చేసుకుంటాను, నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా, నాకు డిజేబిలిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా సరే నేను మేనేజ్ చేసుకోగలను అని అనుకున్నట్లయితే అది మీ ఇష్టం. లేదు నా ఫ్యామిలీ మెంబర్స్ నాతో ఒకరు వస్తారు, వాళ్ళు ఉంటారు అని మీరు అనుకున్నట్లయితే
అది మీ చాయిస్. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకు ఈ వచ్చేటువంటి 17,000 లేదంటే ఈ సోకాడ్ 19,000 శాలరీ కోసం మీ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ మీరు ట్రాన్స్ఫర్ అయ్యేదాకా 2 years మీతో పాటు నార్త్లో ఉండడం ఎలా పాసిబుల్? రియాలిటీలో ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళ ఇంట్లో పనులు అవన్నీ వదిలేసి రావాలి. పోయినసారి వచ్చారు, మన శాలరీ ఇక్కడ 30,000 40,000 ఉందా అంటే అది కూడా లేదు. సో నేనైతే పర్సనల్లీ మీకైతే మధ్యప్రదేశ్ కానీ లేదంటే ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్ర తెలంగాణ కానీ ఈ 4 మీరు అప్లై చేసుకోమని మీకు సలహా ఇస్తాను. లేదు నేను చేసుకోగలను అన్నట్లయితే అది మీ ఇష్టం, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంతటితో ఈ టాపిక్ని ఆపేస్తున్నాను. ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే 70%, 75%, అలాగే 80%, 85% ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ అప్లై చేయాలి అని అయితే నేను మీకు చెప్తాను. అది ఏ కేటగిరీ అయినా సరే మీకు 75, 80 అలాగే 70% ఉన్నట్లయితే మీరు ఈ స్టేట్స్లో మనకి అంటే మన తెలుగు స్టేట్స్లో కానీ అలాగే నార్త్లో ఉన్న స్టేట్స్లో కానీ మీరు అప్లై చేసినా సరే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉంటాయి. బికాజ్ అది ఈడబ్ల్యూఎస్ అయినా సరే ఈ ఎస్టీ అయినా సరే మనకి అప్ టు 85% అంటే అది చాలా కష్టంగా ఉంటుంది మనకి జాబ్ రావడం. బికాజ్ ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నేనైతే వేరే యూట్యూబర్స్ లాగా మీకైతే మీరు ఇక్కడ అప్లై చేసేయండి మీకు గ్యారెంటీగా జాబ్ వస్తుంది, లేదంటే మీరు నార్త్ ఈస్ట్లో ఇక్కడ అప్లై చేసేయండి మీకు ఖచ్చితంగా ఏ లిస్టులోనో ఆ లిస్టులోనో జాబ్ వస్తుంది అని అయితే నేను ఫేక్గా నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. బికాజ్ ఎందుకు మన వ్యూస్ కోసం లేదంటే మన ఛానల్ గ్రోత్ కోసం వేరే వాళ్ళ మార్క్స్ని వేరే వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. ఉంటే ఉంటుందని చెప్తాను, వస్తే వచ్చిందని చెప్తాను, లేదంటే లేదు. కంటెంట్స్ చేసుకునే వాళ్ళకి 100 జెన్యున్ కంటెంట్స్ ఉంటాయి. ఇలాగా ఒకళ్ళ హోప్స్తో అలాగే ఒకళ్ళ ఎమోషన్స్తో మనం అయితే ప్లే చేస్తూ వీడియో చేయాల్సిన అవసరం లేదు అని అయితే నా ఒపీనియన్. సో నేనైతే మీకు 75%, 70% అలాగే 80%, 85% ఉన్నటువంటి ఏ కేటగిరీ అయినా సరే అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళైనా ఏ కేటగిరీ అయినా సరే మనకు మీకైతే ఆంధ్రాలో వచ్చే ఛాన్స్ లేదు, తెలంగాణలో కూడా వచ్చే ఛాన్స్ లేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహారు, రాజస్థాను అలాగే మీకైతే ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఈ స్టేట్స్లో కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అస్సలు లేవు. బికాజ్ ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇప్పుడున్న పర్సంటేజ్ మార్క్స్లో అవి రావు. కాకపోతే మిమ్మల్ని నేను ఆ తమ్నెయిల్ ఎందుకు పెట్టానంటే మీకు ఛాన్స్ ఉంటుంది అంటే లక్, మన లక్ అది. మీరు ఒక్కసారి కనుక మణిపూర్, నాగాలాండ్ ప్రీవియస్ డేటాలో చూసినట్లయితే కొన్ని కేటగిరీస్ వాళ్ళకి 70%, 80% అలాగే 85% ఉన్న వాళ్ళకి కూడా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. సో ఈ ఇయర్లో కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి మీరైతే నాగాలాండ్ అలాగే మణిపూర్లో ట్రై చేయండి. ఇది ఓన్లీ ప్రయత్నం మాత్రమే. ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యి అంటే మనకు సామెత ఒకటి చెప్తారు కదా, మీరు ఒక రాయి వేయండి వస్తే వస్తుంది లేదంటే లేదు, పోయేదేముంది ఆ ఒక్క రాయే కదా అని. సో నేను అదే మీకు చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఆ ఒక 100 రూపీస్ ఫీజుని అయితే నెగ్లెక్ట్ చేసేసి మణిపూర్లో కానీ నాగాలాండ్లో కానీ ట్రై చేయండి. బికాస్ చాలామంది ఇన్స్టాలో మనకి యూట్యూబ్లో అడుగుతున్నారు అంటే బ్రో నాకు 70% ఉంది, కొంతమంది అయితే బ్రో నాకైతే 6.7 ఉంది, బ్రో నాకైతే 7.5, నాకైతే 8.5, 8.3, 8.4 అలా అడుగుతూనే ఉన్నారు. ఇవేమి తక్కువ మార్క్స్ కాదు. మీరు అనుకోవచ్చు జీడీఎస్ జాబ్ రావట్లేదు కాబట్టి ఈ మార్క్స్ తక్కువ అని. అస్సలకి కాదు. ఆ 7.5 అయినా సరే 8.5 అయినా సరే అది మీరు ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి రాత్రి పగలనక చదివి తిండి మానేసి ట్యూషన్స్కి వెళ్ళి అందరూ కొందరనే కాదు అందరూ చదివితేనే మనకి మార్క్స్ వస్తాయి, లేదంటే ఊరికే గాలికి మార్క్స్ వచ్చేవిగా. ఎంతో కష్టపడితేనే ఈ మార్క్స్ వస్తాయి. కాబట్టి మనకి ఈ జీడిఎస్ రాకపోతే ఇంక మనకు లైఫ్ లేనట్టే అనే ఆలోచనలో ఉండద్దు. కాకపోతే మనకి ఇప్పుడైతే ఎక్కువ కట్ ఆఫ్ ఉంది కాబట్టి 70-80% అలాగే 85% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. బట్ యూ కెన్ స్టిల్ ట్రై ఇన్ నాగాలాండ్, మణిపూర్. ఒకవేళ మీ లక్ బాగుండి మీ ఏజ్ కొంచెం ఎక్కువ ఉండి అలాగే అక్కడ కట్ ఆఫ్ ఇయర్లో కొంచెం తగ్గినట్లయితే మీకు ఏ సెకండ్ లిస్ట్లో కాకపోయినా థర్డ్ లిస్ట్లోనో, ఫోర్త్ లిస్ట్లోనో, ఫిఫ్త్ లిస్ట్లోనో మనకైతే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ మనకి లిస్టులు అనేవి ఒక 5 to 6 వస్తాయి. ఆ ఏదో ఒక లిస్టులో మనకి అందరికీ 70% ఉన్న అందరికీ అలాగే 80% ఉన్న అందరికీ 85% ఉన్న అందరికీ వచ్చేస్తుంది అని నేను చెప్పను. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక కేటగిరీ ఉన్న వాళ్ళకి ఏదో ఒక లిస్టులో వస్తుంది. 100 మందిలో కనీసం ఒకరికి జాబ్ వచ్చినా బెటర్ కదా. వాడు అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్లోకి వచ్చి కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుతాయి, వాళ్ళు అనుకునేవి చేయగలుగుతారు. సో మీకైతే ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఇదే. లేదు నేను అక్కడ దాకా కూడా ట్రై చేయలేను అని మీరు అనుకున్నట్లయితే సరే, ఇంకా అది మీ ఇష్టం. మీకు నచ్చిన స్టేట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. నా నుంచి నేను ఇచ్చే అడ్వైస్ అయితే ఇదే. ఐ హోప్ ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరైతే అప్లై చేసేటప్పుడు కొంతమంది చేసే మిస్టేక్స్ ఎలాగుంటున్నాయంటే, మీరు ఒకసారి థింక్ చేయండి. మనం
ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వము. అలాగే డే అండ్ నైట్ కష్టపడి నైట్ అవుట్స్ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వము. మనకి మెయిన్స్, ప్రిలిమ్స్, అలాగే పీఈటీ టెస్టులు, మనకి రన్నింగ్స్, లాంగ్ జంప్స్ ఇలాంటివి ఇందులో ఉండవు. మనకు కంప్యూటర్ టెస్ట్ ఇలాంటివి ఏమీ ఉండవు. మనకు జస్ట్ మన మెరిట్ బేస్ మీద, అలాగే మన అప్లికేషన్ ప్రాసెస్లో చేయకుండా ఉండే మిస్టేక్స్ని బట్టి మనమైతే ఈ మెరిట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతాం. దానికి కూడా మీరు ఎలా మిస్టేక్స్ చేస్తున్నారంటే, కొంతమంది అయితే నేమ్స్ రాంగ్ పెట్టేస్తున్నారు, కొంతమంది అయితే అసలు పేరెంట్స్ నేమ్సే ఇవ్వట్లేదు, ఇంకొంతమంది అయితే ఓన్లీ వాళ్ళ నేమ్సే క్యాపిటల్లో ఇచ్చి పేరెంట్స్ నేమ్స్ అయితే స్మాల్లో ఇస్తున్నారు, ఇంకొంతమంది వాళ్ళ నేమ్స్కి సర్ నేమ్స్ ఇచ్చేసుకొని పేరెంట్స్ నేమ్ని జస్ట్ నేమ్ పెట్టేస్తున్నారు. కానీ మీరైతే అలా అస్సలు చేయకండి. మనకి ఈ షార్ట్ లిస్ట్ అయ్యేది మన అప్లికేషన్ ఫామ్లో మనం ఎలా పెట్టాము, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పెట్టాము అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. చేసే పని ఇది ఒక్కటే. ఈ ఒక్క పనిలో కూడా మీరు మిస్టేక్ చేసినట్లయితే దానికి ఎవ్వరూ ఏం చేయలేరు. నేను ఎన్నో వీడియోస్లో చెప్తున్నాను, బట్ స్టిల్ మీరు అలా మిస్టేక్ చేస్తూనే ఉన్నారు. సరే, మీరు మిస్టేక్ చేసినా సరే మీరు ఎడిట్ చేసుకోగలిగేవంటి ఆ ఆప్షన్స్లో మిస్టేక్ చేసినా మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు 18th 19th ఫిబ్రవరిన. కానీ కొన్ని అయితే మనం ఎడిట్ చేయలేము. కరెక్షన్ విండోలో కూడా మనం అయితే కొన్ని ఎడిట్ చేయలేము. అలాంటివి కూడా మీరు మిస్టేక్ చేస్తే దానికి ఎవరేం చేయలేరు. నేను అందుకే చెప్పేది, మీరు టైం తీసుకోండి. మనకైతే 16th వరకు ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 16th వరకు అప్లై చేసుకోవచ్చు. టైం తీసుకొని ప్రతిదీ మీరు చెక్ చేసుకొని అప్లై చేయండి అని. కొంతమంది అయితే మేల్ దగ్గర ఫీమేల్ అని పెట్టేసేవాళ్ళు ఉన్నారు, ఫీమేల్ దగ్గర మేల్ అని పెట్టేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి మహానుభావులను ఏమనాలో రియల్లీ నాకు అర్థం కాదు. బికాజ్ మనం చేసేది అప్లికేషన్ ప్రాసెస్ ఒక్కటే కదా, దీన్ని కూడా కరెక్ట్గా చేయలేకపోతే ఎవరేం చేయలేము. సో మీరు ఇప్పటి వరకు అప్లై చేసేసిన వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేసినట్లయితే కరెక్షన్ విండోలో మీరైతే కరెక్షన్ చేసుకోండి. ఏవేవి కరెక్ట్ చేసుకోగలం, ఏవేవి కరెక్ట్ చేసుకోలేమని అయితే నేను నెక్స్ట్ ఒక వీడియో క్లియర్గా చేస్తాను. ఇందులో ఇంక్లూడ్ చేయలేను బికాజ్ ఈ టాపిక్స్ వేరే కాబట్టి. సో ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళ మిస్టేక్స్ అయితే ఎప్పుడు కరెక్ట్ చేసుకోవాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏవేవి కరెక్ట్ చేసుకోవచ్చు అని అయితే నెక్స్ట్ నేనైతే మీకు వీడియో చేస్తాను. సో ఇంకా మీద అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇలా అప్లై చేయండి. మీ ఇయర్ ఆఫ్ 10th క్లాస్ పాసింగ్, అలాగే మీ మార్క్స్ లేదంటే గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ ఏదైతే అది కరెక్ట్గా అప్లై చేయండి. దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అందులో మీ నేమ్స్ విత్ స్పెల్లింగ్స్తో సహా క్యాపిటల్లోనే ఎంటర్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్ మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్లుగానే. అలాగే మీ పేరెంట్స్ నేమ్స్ కూడా స్పెల్లింగ్స్తో సహా క్యాపిటల్స్లోనే జస్ట్ ఒక స్పేస్ ఇచ్చి మనకి ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలాగే మీరు ఎంటర్ చేయండి. దాంతోపాటుగా మీరు ముందే డిసైడ్ అవ్వండి ఏ సర్కిల్లో అప్లై చేయాలి, అలాగే ఏ డివిజన్లో అప్లై చేయాలి అని అయితే మీరు ఫస్ట్గానే డిసైడ్ అయ్యి మీ డిసిషన్ ఇంకా ఫ్యూచర్లో కూడా మారదు అనుకుంటేనే మీరు ఆలోచించి 1-2 సార్లు ఆ తర్వాత అప్లై చేసుకోండి. ఈ మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయవాకండి. మీకు ఇవి అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే అడ్రస్ ప్రూఫ్. కొంతమంది అయితే ఆధార్లో హౌస్ నేమ్ లేకపోయినా హౌస్ నేమ్ ఇచ్చేస్తున్నారు, కొంతమంది అయితే ఆధార్లో హౌస్ నేమ్ ఉన్నా సరే హౌస్ నేమ్ ఇవ్వట్లేదు, అంటే రివర్స్ అనమాట. సో మీరు అలా చేయకండి. మీ ఆధార్లో ఏ హౌస్ నెంబర్ అయితే ఉందో ఆ హౌస్ నెంబర్నే వేయండి. మీ ఆధార్లో ఏ విలేజ్ అని ఉందో, ఏ పోస్ట్ ఆఫీస్ అని ఉందో అదే వేయండి. మీరు అక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీ స్టేటు అలాగే మీ డిస్టిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరైతే ఇవి ఫాలో అవుతూ కరెక్ట్గా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. మీరు మళ్ళీ కరెక్షన్ విండోలో ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు. బికాజ్ మనకి ఇప్పుడు ఎలాగైతే సర్వర్ డౌన్ ఉందో, మనకి సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయో కరెక్షన్ విండోలో కూడా అలాగే వస్తాయి. సో మనం ఫస్ట్ అప్లై చేసేటప్పుడే మనం అప్లై చేసుకున్నట్లయితే కరెక్ట్గా మనం ఆ కరెక్షన్ విండోలో కూడా కరెక్ట్ చేయాల్సిన పని లేదు. బై మిస్టేక్ అయిపోతే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీరు కనుక మనకైతే కరెక్షన్ విండో వచ్చినప్పుడు ఎడిట్ చేయకుండా అలాగే ఇప్పుడు మిస్టేక్ చేస్తూ అప్లై చేసేసి జస్ట్ వదిలేసినట్లయితే ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినా సరే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మిమ్మల్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. మీరు అక్కడ రిక్వెస్ట్ చేయడానికి ఉండదు, ఇదే నాది అని మీరు ప్రూవ్ చేయడానికి కూడా ఉండదు. బికాస్ దే డోంట్ బిలీవ్. వాళ్ళు ఓన్లీ మీ దగ్గర ఉన్న అప్లికేషన్ ఫామ్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మీ ఎస్ఎస్సి మెమోలో చూసి ఈ రెండు సేమ్గా ఉన్నాయా లేదని యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మన నోటితో చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మీరైతే రిజెక్ట్ అవ్వకుండా చేయాల్సిన ఈ ఒక్క పనిని మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరైతే మీ సర్టిఫికేట్స్ని జాగ్రత్తగా ఉంచుకోవడం. నేను ఈ కేసెస్ అన్ని కూడా ఏదో నా ఓన్ అజంప్షన్స్తో చెప్పట్లేదు. నా దగ్గర వచ్చే పర్సన్స్ ఇన్ ద సెన్స్ నా దగ్గర డౌట్స్తో వచ్చే పర్సన్స్,
అలాగే రకరకాల ఇష్యూస్తో వచ్చే పర్సన్స్ అడిగే డౌట్సే నేను మీకు ఇక్కడ మీతో చెప్తున్నాను. బికాజ్ అది ఒక్కళ్ళకే ఉంటుందని కాదు, మనకి 2 స్టేట్స్ తెలుగు స్టేట్స్ ఉన్నాయి. సో అంతమంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో చాలా మంది ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుందనే చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేట్ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నైతే ఒక బ్రదరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టాడు. తను ఎంత టెన్షన్ పడుతున్నాడంటే నేను మాటలో చెప్పలేను. సో అది టెన్షన్ పడాల్సిన విషయం కాదు అని కూడా నేను చెప్పలేను, అది ఖచ్చితంగా టెన్షన్ పడే విషయమే. బికాస్ తనైతే అప్లై చేసేసాడు, అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది. కానీ తన ఎస్ఎస్సి మార్క్స్ మేము మొత్తం లైక్ ఎల్లో వాటర్ అంటే అది పసుపు నీళ్ళో లేదంటే పెయింటింగో నాకు తెలియదు కరెక్ట్గా, బట్ దాని మీద అయితే కలర్ అయితే పడిపోయింది ఫుల్గా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిపోతారా అని అయితే ఆ బ్రదర్ చాలా టెన్షన్ పడి నాకు వాయిస్ మెసేజ్లు అలాగే టెక్స్ట్ మెసేజ్లు పెట్టుతున్నాడు, అలాగే కాల్స్ చేయమంటున్నాడు. నేనైతే అసలు కాల్స్ చేసే సిచ్యువేషన్స్లో లేను. ఇన్ కేస్ నేనైతే ప్రీవియస్ వీడియోలో కాల్స్కి పేమెంట్ తీసుకున్నా అని చెప్పాను. మీరు ఒకవేళ పేమెంట్ చేసినా సరే నిన్నైతే నేను కాల్స్ చేసే సిచ్యువేషన్స్లో లేను, కాబట్టి నేను తనకి ఫ్రీ అయ్యాకే వాయిస్ మెసేజెస్ పెట్టాను. సో ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం సర్టిఫికేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. మీరు అప్లై చేసేదాకే అవి జాగ్రత్తగా ఉంచి తర్వాత అప్లై చేసేసాం కదా ఇంకేం ప్రాబ్లం లేదని అవి ఎక్కడ పడితే అక్కడ పడేసి వాటిని ఎలా పడితే అలా మనం స్కానర్స్ పోయేలాగా, మీ నేమ్స్ అన్ని కూడా బ్లర్ అయ్యేలాగా, మీ మార్క్స్ అలాగే మీ పేరెంట్స్ నేమ్స్, మీ ఇయర్ ఆఫ్ 10th క్లాస్ పాసింగ్, మీ డేట్ ఆఫ్ బర్త్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఓన్లీ ఎస్ఎస్సి మెమో అనే కాదు, పాన్ కార్డ్ అనే కాదు, ఆధార్ కార్డ్ అనే కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనే కాదు, ఏ సర్టిఫికేట్ అయినా సరే మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మీరు ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నప్పుడే మీ ఓన్ స్టేట్స్లోనే సర్టిఫికేట్స్ మెయింటైన్ చేయలేకపోతే ఇంకా నార్త్లోకి వచ్చి మీ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు, నార్త్లోకి వచ్చి ఎలా మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు? మీ సర్టిఫికేట్స్ని కొంచెం మెయింటైన్ చేయండి. అవి చూస్తే కొంచెం గుడ్ ఇంప్రెషన్ రావాలి, మంచిగా మెయింటైన్ చేయండి, నీట్గా ఉంచనివ్వండి. 10th క్లాస్ మార్క్స్ మెమోకి అలాగే మీరైతే పాన్ కార్డ్కి అయితే లామినేషన్ చేయించకపోయినా పర్లేదు, కానీ మీ ఆధార్ కార్డుకి అయితే లామినేషన్ చేయించుకోండి. దాంతోపాటుగా క్యాస్ట్ ఇన్కమ్కి కూడా అవసరం లేదు, బికాజ్ అవి మనం సబ్మిట్ చేసేస్తాం కాబట్టి మీరు ఆధార్కి అయితే చేయించండి. 10th క్లాస్కి అవసరం లేదు. సో ఇవైతే మీకు క్లారిటీ వచ్చాయని అనుకుంటున్నాను. మీ సర్టిఫికేట్స్ మీద ఎలాంటి మార్క్స్ పడినివ్వకండి. మెయిన్లీగా మనకైతే అక్కడ స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్ దగ్గర అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర, మీ ఇయర్ ఆఫ్ 10th క్లాస్ పాస్ దగ్గర, అలాగే మీ మార్క్స్ దగ్గర, వీటి దగ్గర అయితే ఎలాంటి పెన్ మార్క్స్ కానీ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మార్క్స్ కానీ ఎలాంటిది ఏదైనా సరే ఇది కాదు ఇది అవును అని కాకుండా ఏదైనా సరే థర్డ్ మెటీరియల్ మీ సర్టిఫికేట్ ముందా పడకుండా చూసుకోండి. అలాగే చినిగిపోకుండా, కొన్ని అయితే చినిగిపోయి ఉంటాయి అమాంతం, అలా చినిగిపోతే అసలు ఎలా తీసుకుంటారు? అసలు మీరు అనుకుంటారు జస్ట్ ఆ చిన్న చిన్న పాయింట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అంతగా పట్టించుకోరని, కానీ అసలు ఈ జాబ్ మనకి బేస్ చేసుకొని చేసేది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా ఇవే లేకపోతే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా 100కు 100% రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి మీరైతే ఇవి జాగ్రత్తగా ఉంచండి. సో ఆ బ్రదర్ అయితే కలర్ పడింది కానీ స్కానర్ మీద పడలేదు, అలాగే తన డీటెయిల్స్ మీద పడలేదు, కాబట్టి మేబీ తనకైతే యాక్సెప్ట్ చేసేస్తారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఇలాగే ఉంటుంది అని ఎక్స్క్యూజ్ చేస్తారు అని అయితే కాదు. సో మీ దగ్గర ఉన్న మీ వస్తువుల్ని మీరు జాగ్రత్తగా కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? జాబ్ వచ్చేది మీకు, శాలరీ తీసుకుని శాలరీని ఎంజాయ్ చేసేది మీరు. ఆ వెరిఫికేషన్ చేసే ఆఫీసరో కాదు, అలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న నేనో కాదు. కాబట్టి మీది మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఐ హోప్ ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చాయి, మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే నేను మీకైతే మెడికల్ సర్టిఫికేటు అలాగే సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేటు దాంతోపాటుగా కంప్యూటర్ సర్టిఫికేటు ఇవి ఫామ్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా ఫిల్ చేయించాలి, ఎవరితో ఫిల్అప్ చేయించాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దాంతోపాటుగా కరెక్షన్ విండోలో మనం ఏవేవి కరెక్ట్ చేసుకోవచ్చు, ఏవేవి కరెక్ట్ చేసుకోలేము అనేది అయితే క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. ఈ టాపిక్తో ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు స్టిల్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడే కామెంట్స్ చేయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇచ్చి ప్రతి ఒక్కరి డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇంకొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.